మన సరూర్ నగర్‌లో జరిగిన సభ తర్వాత సామాజిక న్యాయం తెలంగాణ సంకల్పం సభ ఏమైనా ప్రభావం చూపించిందా ప్రజల్లో? 100% తెలంగాణ యావత్ సమాజం మొన్న జరిగినటువంటి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ యొక్క ప్రభావం అట్లా ఆకర్షితులై ఇప్పటికే అనేక సమాచారం ఫోన్ల ద్వారా అదేవిధంగా చాలామంది ఇక్కడికి వచ్చి నిన్న మొన్న మన అధినేత్రి కవితమ్మ గారిని కలుస్తున్నారమ్మా. ఇది సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఇదేదో మొన్న ఒక్కసారి పెట్టి వదిలిపెట్టేటువంటి సభ కాదమ్మా. ఈ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ జనవరి 23వ తారీఖు వరకు కొనసాగుతుంది. మొన్న హైదరాబాదులో ప్రారంభమైంది. మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకరోజు సేమ్ ఇదే పద్ధతుల్లో ఈ సంకల్ప న్యాయ సభ కొనసాగుతుందమ్మా. దీని ద్వారా ఈ సామాజిక న్యాయం యొక్క ఆవశ్యకత ఇప్పటి వరకు ఈ ఉన్నటువంటి అన్ని సమాజాలు వాళ్ళ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్లకు సమన్యాయం దొరుకుతుందా జరుగులెత్తలేదా అనేటువంటి సమాచారాన్ని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవితమ్మ గారు ఇప్పటికే సంపూర్ణమైనటువంటి అధ్యయనంతో పూర్తిస్థాయి సమాచారంతో ఉన్నారు. వాటన్నిటినీ తెలంగాణ సమాజాన్ని అన్నింటినీ వివరించి వాళ్ళలో చైతన్యం కలిగించి ఈ సామాజిక న్యాయం సాధించేంత వరకు జరిగేటువంటి ఈ పోరాటంలో మొన్న జరిగినటువంటి సభ తర్వాత ఇప్పటికే అసలు ఏ రకంగా మీరు అధ్యయనం చేస్తూ ఉన్నారు? కవితమ్మ గారు ఇంత లోతైనటువంటి అధ్యయనంతో మాట్లాడినటువంటి మాటలు మా గుండెల్ని హతుక్కుంటున్నాయి. ఈ పోరాటంలో మేము కూడా కలిసి వస్తాం. మాకు ఇప్పటి వరకు కూడా నిజంగా కూడా మేము మా కులం వాళ్ళం మేమే అటువంటి విషయం పట్ల శ్రద్ధ చూపలేదు, అవగాహన చేసుకోలేకున్నాం. మా సామాజిక వర్గం పేర్లు చెప్పి నిజంగా మా సామాజిక వర్గానికి ఎటువంటి న్యాయం జరగలేదు ఈనాటి వరకు అనే విషయం మాకు కూడా అవగాహన లేదు. కానీ కవితమ్మ గారు అంత అద్భుతంగా మా కోసం పోరాటాలకు సిద్ధపడుతున్నారు. మేము కూడా సైతం అక్కగారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు రేపు 25వ తారీఖు నాడు నిజామాబాద్లో రెండోసారి ఈ మీటింగ్ సామాజిక న్యాయ సంకల్ప సభ జరుగుతుందమ్మా. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల గ్యాప్తో మరో జిల్లాకు వెళ్తాం. ఇట్లా ఈ సామాజిక వర్గాలకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు జరిగేటువంటి పోరాటంలో మొత్తం అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కలిసి వస్తాయనేటువంటి విశ్వాసం అయితే మాకు మరింత బలం చేకూరిందమ్మా. అంటే సభలో కవితమ్మ గారు ఒక మాట అన్నారు, మీరు ఏ రోజైనా ఆప్యాయంగా పిలిచి మీ ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టారా అని చెప్పని అడిగారు. ఈ మాటకి చాలామంది స్పందించారు. సో ఈ మాటకి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? అదేనమ్మా, కవితమ్మ గారు ఉన్నత వర్గాలకు తను కూడా ఒక ఉన్నత వర్గంలో పుట్టినటువంటి నేను మరి మొన్నటిదాకా ఏ రకమైనటువంటి వాతావరణంలో పెరిగాను. తెలంగాణలో మనం ఇప్పటివరకు ఉన్నటువంటి అంటే దారిద్ర్యానికి దూరంగా ఉన్నటువంటి సమాజం, అది మాదిగే కావచ్చు, మాలే కావచ్చు, బంజారే కావచ్చు, ఆదివాసులే కావచ్చు, ఇలాంటి వ్యక్తులను లేదా ఇలాంటి సమాజాన్ని ఏనాడైనా మనం సమానంగా గుర్తించి ఇంట్లో పిలిచి భోజనం పెట్టామా? భోజనం పెట్టలేనటువంటి మనం ఇంకా సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా? 100 రొట్టెలుంటే 100 మంది ఉంటే 100 రొట్టెలుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా పంచవలసింది పోయి 90 రొట్టెలు 10 మంది తిని 10 రొట్టెలు 90 మందికి పంచేటువంటి ఈ విధానాన్ని మనం ఇప్పటికైనా విస్మరించకుంటే మానవులం ఎలా అవుతాం? మనకి మానవత్వం ఉంది అని ఎవరు విశ్వసిస్తారు? ఇంకా ఎన్నాళ్ళు ఈ సామాజిక వర్గాలు ఇట్లాంటి అణచివేతకు లేదా అణగారి విధంగా ఉండాలి? ఈ పరిస్థితులు మారాలి. మనం వాళ్ళందరితో సమానంగా భోజనం చేసి ఏదో సహపంక్తి భోజనంతో అప్పుడప్పుడు రాజకీయం కోసం లేదా ఓట్ల కోసం నటించేటువంటి విధానం పోవాలి. నిజమైనటువంటి స్నేహభావాన్ని, అందరం సమానమైనటువంటి ఈ మానవత్వాన్ని చాటేటువంటి అవసరం ఉందనేటువంటి కవితమ్మ గారి మాటలు ఇవాళ అన్ని వర్గాలలో అద్భుతంగా నాటుకుపోయింది. అందుకే ఇప్పటికే అన్ని వర్గాలు దాని మీద చర్చలు చేసుకుంటా ఉన్నారు. రాజకీయ పార్టీలు అయితే బెంబేలెత్తుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎటు పోతుంది కవితమ్మ పోరాటం, దానివల్ల మనకు ఎంత నష్టపోయే ప్రమాదం ఉంది అని వాళ్ళు చర్చించుకున్నట్టు ఇలా సోషల్ మీడియాలో అదేవిధంగా వస్తున్న బయట పత్రికల ద్వారా మేము చూసేటువంటి పరిస్థితి ఉందమ్మా. అది మామూలు విషయం ఏం కాదు. కవితమ్మ గారి యొక్క హృదయంలోనూ ఉంచి వచ్చినటువంటి ఒక గొప్ప ఒక సంకేతమని మేము భావిస్తూ ఉన్నాం. సో మీరు అందరి చేత కవితమ్మ గారు అయితే ప్రతిజ్ఞ చేశారు కదా, అందరూ కూడా పాటిస్తారని చెప్పని అనుకుంటున్నారా? 100% తెలంగాణ రక్షణ సేన తప్పనిసరిగా పాటించుతామనే
అకుంఠిత దీక్షతోనే పూనుకొనే ఆ ప్రతిజ్ఞను చేశాం. మిగతా వాళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా తెలంగాణ రక్షణ సేన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కవితమ్మ గారి ఆలోచనకు ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తాం. తప్పనిసరిగా ఆమె కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేదాకా కలిసికట్టుగానే పనిచేస్తాం. మీ మాటలో చెప్పాలంటే సామాజిక న్యాయం ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సామాజిక న్యాయం అంటే అమ్మ, ప్రతి గుడిలో ప్రతి వాళ్ళు వెళ్ళాలి, ప్రతి ఫంక్షన్లో అందరూ కలిసి భోజనం చేసుకోవాలి, లేదా చివరికి మరి ఏవైతే పెళ్లి అనేటువంటి వ్యవస్థ ఉందో ప్రపంచవ్యాప్తంగా, అంటే లంబడి వాళ్ళు లంబడి అమ్మాయిలనే చేసుకోవాలి, ఎస్సీ వాళ్ళు ఎస్సీ అమ్మాయి అబ్బాయిలే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లేదా ఉన్నత వర్గాలు ఉన్నత వర్గంలోనే చేసుకోవాలి అనేటువంటి భావన నుంచి మానవులంతా ఒక్కటే. ఏ కులం అబ్బాయి అయినా ఏ కులం అమ్మాయి అయినా మనసు పడి ప్రేమించేటువంటి సందర్భాలు ఉంటే అది నిజమైనటువంటి ప్రేమగా అనే సమాజం గుర్తిస్తే వాళ్ళిద్దరిని కూడా కలిపే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ఉన్నటువంటి దుస్థితి, కులం వేరు అనేటువంటి నేపంతో సొంత బిడ్డను చంపుకునేటువంటి దుర్మార్గులు ఇలా మన వ్యవస్థలో ఉన్నారు. అలాగే వేరే కులం అబ్బాయి అని తెలిస్తే ఆ అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా చంపేటువంటి వాళ్ళు ఇలా ఈ సమాజంలో ఉన్నారు. ఆ వ్యవస్థ పోవాలి, మనుషులందరూ ఒక్కటే అనేటువంటి భావన రావాలి. కులాలు మన అవసరాలకు నిమిత్తం మనం తయారు చేసుకున్నటువంటి సాకు మాత్రమే, కానీ మనుషులే అత్యంత గొప్ప సమాజం కాబట్టి అటువంటి పరిస్థితి రావాలి. అలాగే ప్రతి వాళ్ళం ఈ తారతమ్యాలు లేకుండా ఇవాళ ఇప్పటికి కూడా మీరు గమనిస్తారమ్మా, పట్టణాల్లో బంజారాలకు కానీ ఎస్సీలకు కానీ చాలా చోట్ల కిరాయికి కూడా ఇయ్యలేనటువంటి దుస్థితి ఉంది. గ్రామాల్లో ఈ రోజుల్లో కూడా ఇంత సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీలను చులకన చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థలో మానవులందరూ ఒక్కటే అనేటువంటి వ్యవస్థ వచ్చేదాకా రావాలనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం.